హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెడు బూరెలు. ఈరోజు మన ఛానల్లో శనగపప్పు కొబ్బరితో పర్ఫెక్ట్ పూర్ణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కుక్కర్లో 2 కప్పుల వరకు శనగపప్పును తీసుకొని బాగా కడిగి 2 కప్పులు శనగపప్పుకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 5 to 6 వరకు విజిల్స్ రానివ్వాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత పలుకు అనేది లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇట్లా గరిటతో కాకుండా మిక్సీలు కూడా వేసుకోవచ్చు. ఇందులో 2 కప్పులు శనగపప్పుకి 2.5 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అందులో 1.5 కప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి, బెల్లం, శనగపప్పు ఇదంతా బాగా ఉడకాలంటే మనకి 15 to 20 minutes టైం పడుతుంది. బెల్లం అంతా బాగా కరిగి దగ్గర పడినంత వరకు ఉడికించాలి. బాగా దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి, లేదంటే పూర్ణం అనేది చప్పగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు శనగపప్పు అనేది అస్సలు పలుకు అనేది ఉండకూడదండి, బాగా మెత్తగా ఉండాలి. కొబ్బరి కూడా బాగా మిక్సీ చేసే వేసుకోవాలి. చిన్న పలుకు ఉన్నట్లయితే పూర్ణం చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుందండి, అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా బాగా దగ్గరికి పడిన తర్వాత సెపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. 2 కప్పులు శనగపప్పుకి 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని 5 గంటల వరకు నానబెట్టుకోవాలండి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని, 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా సాల్టు, రుచికి సరిపడే కొద్దిగా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 అవర్ పాటు అట్లా వదిలేసేయండి. ఇవి రౌండ్స్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని 1 అవర్ పాటు పక్కన పెట్టిన ఈ పిండిలో మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. వీడియోలో చూపించే విధంగా మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఈ రౌండ్ బాల్స్ని అందులో వేసుకొని బాగా డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 by 1 వేసుకోవాలి. మనం పూర్ణాల్ని ఆయిల్లో వేయగానే వెంటనే కదపకూడదండి. ఒక 2 minutes అట్లా వదిలేస్తే ఒకవైపు మనకు బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు మిగతా వైపు తిప్పుకొని 2 వైపులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి సెపరేట్గా ఒక బౌల్లోకి వేసుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒకసారి ఫ్రై అయిన తర్వాత సెకండ్ టైం పూర్ణం వేసేటప్పుడు ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాతే పూర్ణం వేసి డిప్ చేసుకోవాలి బాగా. నేను చెప్పిన ఈ కప్పు కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయండి. సేమ్ ఇదే కప్పులతో మీరు చేసినట్లయితే పూర్ణానికి పిండికి కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్స్ట్రా ఏది కూడా మిగలదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.